మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నేను మీ ఓరుగంటి కృష్ణానంద శర్మ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వసంత నవరాత్రి సందర్భంగా 9 రోజుల పాటు కూడా నవచండీ పారాయణ సంకల్పించడం జరిగింది. ఈ నవచండీ పారాయణలో భాగంగా రేపు ఏప్రిల్ 9వ తారీఖున ఈ యొక్క మంగళవారం రోజున ఉగాది పురస్కరించుకుని మొట్టమొదట పారాయణ ప్రారంభమవుతుంది. తదుపరి 9 రోజుల పాటు కూడా శ్రీరామనవమి వరకు కూడా పారాయణ జరిగిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఈసారి మహాశక్తిపీఠమైనటువంటి గౌహతిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కామాక్ష అమ్మవారి దేవాలయంలో 10వ పారాయణతోటి ఈ యొక్క పారాయణలన్నీ కూడా పూర్తి చేయాలి అనే సంకల్పం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే భక్తులు తమ తమ గోత్రనామాలతోటి ఈ యొక్క చండీ పారాయణ అంతా కూడా యూట్యూబ్లో లైవ్గా పెట్టి అందరూ కూడా చూసేలాగా వీలు కల్పించడం జరుగుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి మంగళవారం అనగా 9 ఏప్రిల్ 2024 నుంచి కూడా 17 ఏప్రిల్ 2024 శ్రీరామనవమి వరకు కూడా 9 పారాయణలు జరిగి తెల్లవారి 18వ తారీఖున మేము కామాక్ష అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా పారాయణ చేయడం, ఆ పారాయణ ఆద్యంతమంతో కూడా మనం శ్రీ శివదుర్గా ఛానల్లో లైవ్ పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా భక్తులు ప్రత్యక్షంగా చూడలేకపోయినా లైవ్ ద్వారా తమ తమ గోత్రనామాలు వినవచ్చును. అలాగే చండీ సప్తశతి పారాయణ మొత్తం అంతా కూడా భక్తులు వినేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ యొక్క పారాయణ అంతా కూడా అయిన తర్వాత అమ్మవారి యొక్క శక్తి కంకణము, విభూది, కుంకుమ భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఈ యొక్క పారాయణ మన శివదుర్గా ఛానల్లో అందరూ కూడా ప్రత్యక్షంగా చూడవచ్చును. భక్తులు ఎవరైతే ఈ యొక్క గోత్రనామాలు ఇచ్చి పారాయణలో పాల్గొందాం అనుకుంటున్నారో వారు ముందుగానే నాకు పర్సనల్గా ఫోన్ చేసి నా నంబర్కి 9493402645 ఆ నంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలన్నీ కూడా ఒకసారి నాకు ఇవ్వడం చెయ్యండి. వాట్సాప్లో పంపించినా సరే నేను రాసుకోవడం జరుగుతుంది. ఒకసారి పారాయణ ప్రారంభమైన తర్వాత మరి 9 రోజుల పాటు కూడా ఎవరైతే గోత్రనామాలు ఇస్తారో వారి పేరు మీదే ఈ యొక్క పారాయణ ఆద్యంతమంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. భక్తులు ఎవరైతే ఈ పారాయణలో పాల్గొనదలిచారో వారికి ఈ 9 పారాయణలు అలాగే కామాక్ష అమ్మవారి దేవాలయంలో జరిగేటువంటి పారాయణకి కూడా కలిపి 2500 రూపాయలు రుసుముగా చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఏదైనా సందేహాలున్నా అంటే నా నంబర్కి ఫోన్ చేసి మీరు ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.